హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే బావి దగ్గర ఉన్నాం. ఇంక ఈరోజు వచ్చేసి మన వర్క్ ఏంటంటే ఇక టమాటా చేనులు అయితే మనం మొన్న మందు కొట్టిన నుంచే మనం అయితే వీడియో తీయలేదు ఒకటి కూడా. అయితే ఇంకా ఈరోజు నేను వీడియో ఏం తీస్తున్నా అంటే మనకు మన మందు కొట్టినాం కదా దీని చేనులో. అయితే మనలు మనం చూసిరుగా ఫుల్ అంటే ఫుల్ గడ్డి ఉండే, అసలు చూసిరుగా అడ్డగోలు గడ్డి ఉండే. ఆ గడ్డి అంతా మనమైతే ఫుల్ అంటే ఫుల్ వీక్ వేయడం జరిగింది. అడ్డగోలు కుప్పలు పడి చూడరు, ఇగో మస్తు కుప్పలు అంటే కుప్పలు పడ్డాయి. ఒక్కొక్క కుప్ప ఒక తట నిండుతట్టు ఉంది. ఇంకా ఈ కుప్పలన్నీ తెచ్చి వర్క్ ఉంది. ప్లస్ మళ్ళీ మనకు వచ్చేసి టమాటాకి మనం మందు కొట్టినాం కదా. అయితే ఆ రోజు మనం చూసిరు కదా వీడియోలో అయితే మొత్తం బాగా మచ్చ అంటే మచ్చ ఉండే. చేనుకు రిజల్ట్ ఎలా ఉంది అండ్ మన వాళ్ళు కష్టపడి గడ్డి వీక్తురు, ఆ గడ్డి వీకి ఎలా చేస్తారు, వాళ్ళైతే పని అయితే మొత్తం ఎలా చేస్తారు అనేది మొత్తం అయితే ఇప్పుడు మనం చూద్దాము. చూసే ముందు అయితే ఒకసారి ఈ చేను గురించి అయితే ఒక 2 నిమిషాలు మనం ఆడుకుందాం. ఏంటంటే మనం మందు కొట్టినకి ఏం రిజల్ట్ వచ్చింది, మందు కొట్టక ముందుకు ఎలా ఉంది అనేది మీరైతే పాత వీడియో రివైండ్ చేసి చూసుకోండి. వీడియో చూసిన మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, రైతాలను అయితే ముంగడికి తీసుకెళ్ళండి. సో చూసుకుంటే మచ్చ అయితే ఇంతకంటే తక్కువ, ఇంతకంటే ఎక్కువ ఉండే, మనకు ఇంతకంటే ఎక్కువ ఉండే. చూసుకుంటే మనకైతే మొన్నటిదాకా కొంచెం అయితే మనకైతే చేంజ్ అయింది. మనం ఇప్పటికి కొట్టి 3 డేస్ అయితే మందు కొట్టి, మనం మందు కొట్టిన రోజు లాస్ట్ వీడియో అయింది మొత్తం. చూడండి ఒకసారి మీరు కూడా. ఇప్పటికైతే చేను అయితే కొంచెం మారింది. క్రాప్ చూడండి ఒకసారి, క్రాప్ అయితే బాగుంది. అయితే మళ్ళీ ఇంకొక విషయం మనం ఆడుకునేది ఏంటంటే ఈ చేనుకు మళ్ళీ మనం దారాలు కట్టి చాలా రోజులు అవుతుంది కదా ఇప్పటికి. అయితే దారాలు అయితే మళ్ళీ కొత్త మండలు పెరిగినాయి దీనికి చేనుకు. చూసుకుంటే మనం ఇక్కడ ఇగో చూస్తున్నాం కదా, ఈ చెట్లకైతే మళ్ళీ ఇంకా ఇగో మళ్ళీ వీటిని కూడా హైట్ లేపు కట్టాలి. ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు కట్టేసేయాలి. కట్టేస్తే మనకైతే పర్ఫెక్ట్ ఉంటాయి. ఇగో ఇటు ఇంకా చేను అయితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం అంతంత ఉంది, కానీ ఇంకా కొంచెం మనకు మళ్ళీ కొత్తగా మందు కొట్టాలి ఈరోజు. ఈరోజు చూస్తున్నా ఏమేమి ప్రాబ్లమో చూసుకొని మనం మళ్ళీ ఏం మందు కొట్టాలని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తా. ఇక మచ్చ ప్రాబ్లం చేయబట్టి టమాటాలు కూడా కాయలు కూడా ఇట్లా అయిపోయినాయి. చూసుకుంటే మనకైతే ఇక్కడ చూడండి ఇట్లయితే ప్రాబ్లం వచ్చేసింది మొత్తం. ఇగో ఇది చూసుకుంటే ఇట్లా ఉన్నాయి. టమాటా చేను అయితే చూసుకుంటే ఇగో క్రాప్ అయితే బాగుంది, నో ప్రాబ్లం. క్రాప్ అయితే బాగా వచ్చింది. సో మనకు ఇంకా చూసుకుందామంటే మండలు అయితే బాగా వచ్చేసింది. చేను అసలు వానాకాలం టైంలో ఇంత బాగా ఉంది. ఇంకా కొంచెం బెటర్గా ఉండాలి. సో మనకైతే వారం రోజులు వర్షం కొట్టడం వలననే చేను అయితే ఇలా అయితే బాగా ప్రాబ్లం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇగో చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూస్తుగా ఇగో దీనికైతే బాగా వచ్చింది మచ్చ. ఇగో ఫస్ట్ నేను చెట్లకే ఉందనుకున్నా, చెట్లకే మళ్ళీ కాయలకు కూడా పట్టడం జరిగింది. ఇంకా ఇగో కొన్ని చెట్లకు లేవు, కొన్ని చెట్లకు ఉన్నాయి. మ్యాక్సిమం అయితే చెట్లకు అయితే ఎక్కువ శాతం అయితే మచ్చనే ఉంది. ఈ మచ్చ అనేది ఇంకా మొన్న చాలా ఉండే. ఇగో మొన్నటి వీడియో మీరు రివైండ్ చేసి చూసుకోండి. మొన్నటి వీడియో చాలా అంటే చాలా మచ్చ ఉంది. మనం ఇట్లా చూపించిన వీడియో దగ్గరికి అయితే చూపించిన కదా చేనంతా. ఇంకా మొన్న చాలా అంటే చాలా మచ్చ ఉండే. ఈరోజు కొంచెం చేంజ్ అయింది మచ్చ అయితే. చూసుకుంటే మనకైతే ఇది కొట్టడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయినట్టే మనకు మోస్ట్లీ. చూసిరు కదా ఇప్పటిదాకా అయితే మొత్తం క్లారిటీగా అయితే చూపించాను మీకైతే ఎలా ఉంది మచ్చ, ఇలా అంతే ఏమైనా కవర్ అయిందా కవర్ కాలేదని చెప్పేసి మీరైతే పర్ఫెక్ట్ అయితే వీడియో అయితే కంపల్సరీగా చూసి ఎట్లుందైతే పక్కా అయితే కామెంట్ చేయండి. మీకు కూడా తెలిస్తే ఇంకేమైనా మందులు కొత్త కొట్టేది ఉంటే కూడా చెప్పండి. మేమైతే కంపల్సరీ మేము రిప్లై ఇస్తాం. మీకు కంపల్సరీ కామెంట్ చేస్తే రిప్లై ఇస్తారో ఎవరు అనుకోకండి. కంపల్సరీ కామెంట్ చేయండి. 100% మేమైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అండ్ మీకు కూడా ప్రాబ్లం ఉంటే ఇలాంటి ఏమైనా ఉంటే మేము ఏమైనా సలహాలు కూడా ఇస్తాం, సూచనలు కూడా ఇస్తాం మీకు కావాలంటే. సో ఇది చేను ఇలా ఉంది కదా, అక్కడ వంకాయ తోట కూడా చూద్దాం. అట్లే వంకాయ చేను కూడా ఉంది కదా, వంకాయ చేను చూసి వాళ్ళు గడ్డి అయితే వీక్తురు. టమాటాల ఈ రోజుకైతే 15 మంది దాకా పట్టారు ఈ గడ్డి వీకడానికి. మాకైతే హాఫ్ ఎకర్ ఉంటుంది, హాఫ్ ఎకర్కు 15 మంది పట్టారు. ఎందుకంటే గడ్డి వాస్తవానికి వర్షం కొట్టే కంటే ముందే గడ్డి వీకాలి యాక్చువల్లీ. అయితే ఏమైందంటే వర్షం కొట్టుడు స్టార్ట్ అయింది మనకి. ఇంకా అది ఇంత గడ్డి బాగా ప్రాబ్లం వచ్చేసింది. అటైతే గడ్డి వీక్తురు మనలో. అయితే ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్ళి చూద్దాం మరి ఎంత కష్టపడుతారో నేను చూపిస్తాను. చూడండి వంకాయ తోట కూడా బాగానే ఉంది. వంకాయకి అయితే ప్రాబ్లం ఉంది. ఇప్పటిదాకా అయితే వాళ్ళని అడిగాను నేనైతే వంకాయ తోట గురించి ఏం ప్రాబ్లం అని ఉందా అని అడిగితే క్రాప్కు ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తున్నారు మన వాళ్ళు. అయితే ఒకసారి చూద్దాం. వీళ్ళు కూడా గడ్డి చూడండి ఎంత ఓవర్గా ఉందో, గడ్డి అయితే చాలా ఉంది. వీళ్ళైతే చాలా కష్టపడితే గడ్డి వీకేస్తారు. చూద్దాం ఒకసారి. వీళ్ళకి వంకాయలు కొన్ని దింపెట్టారు. ఏమేమి ప్రాబ్లం ఉందో నేను వంకాయ గురించి కూడా చెప్తాను మీకు ఎలా ఉందో ప్రాబ్లం. అయితే వాళ్ళకి ఒకసారి అడుగుదాం ఎలా వస్తుంది గడ్డి, ప్లస్ మనకు ఇంకా వంకాయకి ఏం రోగం ఉంది. వాళ్ళు ఇప్పటిదాకా ఒక విషయం చెప్పారు, అది కూడా ఒకసారి క్లారిటీ తెలుసుకుందాం అది. సో చూసిరు కదా, మనమైతే వంకాయ తోట చూపించినాం కదా. అయితే ఇంకా వాళ్ళైతే వంకాయ తోటలో గడ్డి పీక్కుంటూ వెళ్తున్నారు. అట్లే ఎక్కడన్నా వంకాయలు ఉంటే కొన్ని తెంపెట్టరు, ఇక్కడ కొన్ని వంకాయలు తెంపెట్టరు. వీటికి ఏమైనా ప్రాబ్లం ఉందా అట్లే వాళ్ళు కూడా తెంపితే వాళ్ళకి తెలుస్తుంది కదా. అదే చూద్దాం ఒకసారి, వాళ్ళని కూడా అడుగుతూ తెలుస్తుంది. మనం ఇక ఒకసారి అడుగుదాం. ఒకసారి ఈ వంకాయలు ఎలా ఉన్నాయో నీకైతే క్లారిటీగా చూపిస్తే ఒకసారి చూడండి. సో చూడండి వీళ్ళైతే ఇప్పుడు ఒక 5 సార్లు దాకా వీకిరు కదా. 5 సార్లు అయితే ఈ వంకాయలు వెళ్ళినాయి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అవుతుంది. క్రాప్ అయితే ఇట్లుంది చూడండి ఒకసారి. ఇగో ఈ వంకాయ ఇట్లుంది. ఇగో దీనికి పురుగు ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది కొంచెం. మొన్న కొట్టిన మంది ఇంకా కొంచెం వర్క్ చేయలేదు, ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు రిజల్ట్ రావడానికి. ఇగో వంకాయలు అయితే ఇట్లున్నాయి. ఇగో చూసుకుంటే వాళ్ళనైతే ఒకసారి అడుగుదాము. ఇప్పటిదాకా అయితే ఒక ప్రాబ్లం అన్నారు, ఏం ప్రాబ్లమో చెప్తారు వాళ్ళు.
ఇగో వీళ్ళైతే గడ్డి ఎట్లా వీకేస్తుంది ఇగో ఒక్కొక్క దగ్గర ఎంత గడ్డి పడుతుంది చూడండి, అడ్డగోలు గడ్డి పడుతుంది. ఇగో గిడికే ఒక కుప్ప అయింది. ఇగో ఎంత డిస్టెన్స్ చూడండి ఒకసారి. ఇగో ఇప్పుడు ఆడ వంకాయలు తెంపుతారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా వంకాయలకు? ఏం ప్రాబ్లం ఉంది ఇంకా? అంటే మొన్న నువ్వు ఏ సైజు ఉంది వంకాయ అందాదా? చిన్న సైజులో ఉంది. అంటే ఇప్పుడు మనం మందు కూడా 3 days అవుతుంది కదా, 3 daysలో మనకు ఒక కాయ అనేది కూడా ఇప్పుడు ఏమంటారు ఇట్లా ఆ వంకాయ అంటే మందు కొట్టినాక కాసిందా, మందు కొట్టక ముందు కాసిందా అందాదా నీ అంచనా ప్రకారంగా? కొట్టక ముందు కాబట్టి అది ఇంకో 2 days అయితే మనకు అర్థమవుతుంది. మళ్ళీ కొత్తగా వచ్చే క్రాప్ చూస్తే అర్థమవుతుంది ఇక కదా. ఈ పూత అనేది రాలిపోతుంది, ఆకులకు కూడా బాగానే పురుగు ఉంది. ఇవి ఏంటి ఇట్లా ఆకులు పండు మాకిపోయినట్టు అయ్యి కింద పడుతున్నాయి ఆకులు, పూత ఇట్లా రాలిపోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ గడ్డి విషయంలో అయితే ఏమైనా చాలా ఇబ్బంది అవుతుంది కదా దీని విషయంలో? మధ్యాహ్నం నుంచి అది ఒక్కసారి వీక్. ఇవి మనిషికి ఒక్కసారి వీక్ ఇవి. ఓకే, అదే గడ్డి ఎక్కువ దానికి ఏం చేస్తాం? మీరు గాడికి ఒక కుప్ప పడదంటే దానికి మీరేం చేస్తారు? సో ఫుల్ అయితే కష్టమవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మా వాళ్ళు అయితే గడ్డి వీకడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇది కొంచెం ఇంతమంది మనం పొలం పండించినాం కదా, ఈ పొలం పండించినాం కాబట్టి దీనిలో కొంచెం ఏంటంటే మనకు ఒడిపిలి అండ్ వయ్యారి బామ అండ్ ఇంకా ఏం గడ్డి ఉంది ఇలా దార్కా ఇంకా గరక, ఇవన్నీ గడ్డలు అయితే ఉండి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇలా దంతే కొడదామని చెప్పి ప్లానింగ్ ఉండే వాస్తవానికి. దంతే ఎందుకు కొట్టట్లేదు అంటే అటు సైడ్ మనమైతే స్టేకింగ్ అయితే చేసినాం కదా టమాటాకి అయితే, ఆ స్టేకింగ్ చేయడం వలన ఇటు సైడ్కి అటు సైడ్ ఎడ్లు అటు ఇటు పోతుంటే వస్తుంటే మళ్ళీ మనం స్టేకింగ్ చేసినప్పుడు మనం టైట్ చేసిన వైర్లు ఉన్నాయి కదా, టచ్ అయ్యి మన ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా దాని విషయంలో మనమైతే ఇలా దంతే కొట్టకపోవడానికి అయితే ఒక చిన్న రీజన్ ఉంది. ఇది ఎందుకంటే డిస్టెన్స్ కూడా చాలా ఏం లేదు, కొంచెమే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడికి వెళ్ళే వరకు మళ్ళీ ఇక మధ్యలో పెట్టడం అవుతుంది. ఇక అంతగానే మేము వద్దని చెప్పేసి కూడా కొన్ని విషయాల్లో వదిలేసినాం ఇది. సో చూడండి మనది ఇట్లుంది, ఇగో చైన్ అయితే ఇలా ఉంది. సో చూసిరు కదా ఫ్రెండ్స్, వీళ్ళు గడ్డి వీక్ కష్టమైతే ఎలా ఉందో, మేమైతే ఇప్పటిదాకా టమాటా ఎలా ఉందో గడ్డి వీక్ ఎలా కష్టపడుతుందో చూద్దాం. రేపైతే మనం కుప్పలు ఎత్తిపోసే వీడియో అయితే ఫుల్ పెడతా. ఇంకా ఈరోజు టైం లేదు మనకి, ఎందుకంటే 7 o'clock వీడియో అప్లోడ్ కావాలి కాబట్టి ఇంకా ఈరోజు అయితే క్లోజ్ చేస్తున్న వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే ఫాలో కానీ రైతన్నను అయితే కంపల్సరీ మర్చిపోకండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి రైతులకైతే ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంటే మన మందుల గురించి అయినా దేని గురించి అయినా ప్రతి ఒక్క దాని గురించి పెడుతున్నాం కాబట్టి మీరు కన్ఫర్మ్ అయితే ఫాలో కండి. ఓకే, మనకైతే ఇప్పటికైతే 4000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్ వచ్చారు. ఇంకా మీరు తలుచుకుంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. నేనైతే మీరైతే ముందు తీసుకెళ్తారని నమ్ముతూ నేను మీ రైతన్న.